ఇదేమీ టీ కప్పులో తుపాను కాదు, ఊరికే అలా సమసిపోవడానికి. స్వయంగా మంత్రి కుమార్తె చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్లో అలజడి మొదలైంది. అందుకే ఈ వ్యవహారంపై పార్టీ సీరియస్గానే ఉంది. నేతల నుంచి డిమాండ్ పెరగడంతో మంత్రి కొండా సురేఖపై చర్యలకే పార్టీ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే కొండా ఫ్యామిలీ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ మరింత సీరియస్ యాక్షన్ మోడ్లోకి వెళ్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని శుక్రవారం నాడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేయగా, లేటెస్ట్ గా ప్రభుత్వ విప్పులు కూడా కొండా సురేఖ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి మీకన్నా గొప్ప బీసీ నాయకులు ఉన్నారు, అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చి ఒక సముచిత స్థానం మీకు కట్టబెడితే ఇవాళ మీరు మీ కుటుంబం మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉందంటే ఒక్కసారి మీరు దానికి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారికి, మా సీఎం గారికి, పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తన కూతురుతో కూడా క్షమాపణ చెప్పించాలి. కేబినెట్ లో సహచార మంత్రిగా ఉంటూ కూతురు మాటలను ఖండించాల్సింది పోయి తనకేం సంబంధం అంటూ సురేఖ ఇచ్చిన వివరణ సరిగ్గా లేదని అంటున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు. సహచార మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పు మా కుటుంబ సభ్యులకు చేసినటువంటిది పొరపాటుగా భావిస్తున్న ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మొదటి రోజునే ఈ అంశానికి ఈరోజు పులి స్టాప్ పెట్టే విధంగా వారు మాట్లాడడం, వారి కుటుంబం వేరు, వారికి మ్యారేజ్ అయింది అనేటువంటి మాట. కానీ మళ్ళీ ఇద్దరు కలిసే సందర్భం ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్న సందర్భంలో మేము ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆమె కొండ సురేఖ గారిని మేము వ్యక్తిగతంగా గౌరవిస్తాం. కానీ ఈరోజు ఆ కుటుంబం నుంచెల్లే వచ్చినప్పుడు సురేఖ గారు ఎందుకు తప్పు అనలేకపోతుంది? ఇక కొండా సుస్మిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. తనపై ఎవరేం మాట్లాడినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సరే ఒకే వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈరోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాను చూసి మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మళ్ళీ రెండోసారి ఆ ప్రపంచాన్ని చూసే నేను పైకి తీసుకొచ్చారా? మరోవైపు కొండా సురేఖపై వేటు వేస్తారనే ప్రచారం జోరుగా నడుస్తుంది. ఇప్పటికే అనేక సార్లు అవకాశాలు ఇచ్చి చూశాం, ఇక ఉపేక్షించేదే లేదనే భావనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించేందుకే పార్టీ మొగ్గు చూపుతున్నట్టుగా పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పునర్వ్యవస్థీకరణలో చేయాలా లేక పనిష్మెంట్ గా చేయాలా అనే దానిపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయట. రేవంత్ లండన్ నుంచి తిరిగి వచ్చాక ఈ అంశంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో సురేఖ స్థానంలో మంత్రి పదవి కోసం ఆశావహులు పోటీ పడుతున్నారట. బీసీ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తారని నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఈసారి ఎమ్మెల్సీల నుంచే మంత్రి పదవి భర్తీ ఉంటుందనే లెక్కలు కూడా వేసుకుంటున్నారు.